ఒక శీతాకాలం మంచు కురుస్తున్న రాత్రి అది. అందరూ కోటు, గ్లౌస్, స్కార్ఫ్స్ని వేసుకుని బయటికి వెడుతున్నారు. అందరూ తొందరలో ఉన్నారు. కొంతమంది ఇంటికి వెళ్లాలన్న తొందరలో ఉన్నారు. కొంతమంది న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవడానికి బయటికి వెడుతున్నారు. పిల్లలు దారిలో ఆడుకుంటున్నారు. ఒకరిపై ఒకరు స్నో బాల్స్ విసురుకుంటున్నారు. నిజానికి స్నో ఆనందాన్ని వాళ్ళు పూర్తిగా అనుభవిస్తున్నారు. వాళ్ళ కేరింతలు అక్కడి వాతావరణంలో ప్రేమను నింపాయి. దారిలో ఒక అమ్మాయి ఉంది. ఆడుకుంటున్న పిల్లలకు వేరుగా ఉంది. ఈ అమ్మాయి కేవలం చూస్తోంది, మిగతా పిల్లలు ఆడుకోవడాన్ని. ఆమె దగ్గర వేరే వాళ్ళలా హ్యాట్ లేదు. ఆమె దగ్గర బట్టలు కూడా లేవు. ఉన్నవి కాస్త చిరిగిపోయున్నాయి. ఇక ఆమె చెప్పులు కూడా ఆమెవి కాదు, చాలా పెద్దవి. ఆమె చేతిలో ఒక బాక్స్ ఉంది. ఆమె చలిలో వణికిపోతోంది. ఆమె చూడనే లేదు. ఒక కార్ ఆమె ఉన్న వైపు వస్తోంది. అమ్మాయి, రోడ్డు పక్కన నిల్చో, లేకపోతే యాక్సిడెంట్ అవద్దే. ఆ అమ్మాయి వెంటనే ఫుట్పాత్ వైపుకి పరిగెత్తింది. పరిగెత్తుతుండగా ఆమె చెప్పులు జారిపోయాయి. ఫుట్పాత్ పైకి వచ్చాక వెనక్కి చూస్తే ఒక పిల్లాడు ఆమె చెప్పుల్ని తీసుకుని పరిగెడుతున్నాడు. అయ్యో నా చెప్పులు! ఏ ఆగు! గట్టిగా అరిచింది. అతని వెనకాలే పరిగెత్తింది. అయితే ఆ పిల్లాడు త్వరగా పారిపోయాడు. మరో దారి లేక చెప్పులు లేకుండానే ఒక ఇంటి తలుపు దగ్గర నిలబడింది. ఆమె తన చేతిలో ఉన్న పెద్ద బాక్స్ని కింద పెట్టింది. మ్యాచెస్తో నిండిన డబ్బాల్ని చూస్తోంది. చలికి ఆమె కళ్ళు తడిగా అయిపోయాయి. ఈమె మా లిటిల్ మ్యాచ్ గర్ల్. అయితే ఆ రోజు ఒక్క మ్యాచ్ డబ్బాను కూడా అమ్మలేకపోయింది. ఆమె ఒక్క మ్యాచ్ డబ్బాని అయినా అమ్మితే ఇంటికి వెళ్ళి తల్లితో కలిసి వేడిగా అన్నం తినగలదు. అప్పుడే ఆమె అరవసాగింది. మాచిస్, మాచిస్, ఎవరైనా తీసుకోండి ఒక డబ్బా మాచిస్. ఎవరు కూడా ఆమె వైపు తల తిప్పి కూడా చూడలేదు. ఉన్న చోటే కూర్చుండిపోయింది. ఆమె వేళ్లు చలికి నొప్పెట్టసాగాయి. నొప్పిని ఓర్చుకోలేకపోతోంది. ఏదో ఒక రకంగా ఆమెకి వేడి కావాలి. ఆమె మ్యాచెస్ డబ్బా నుండి ఒక పుల్ల తీసింది. ఆమె వేళ్లు మొద్దుబారిపోయాయి. ఎంతో కష్టం మీద ఆమె పుల్లని పట్టుకుంది. పుల్లని గోడపై రుద్ది వెలిగించింది. ఆ చిన్న వెలుగు ఆమెని సంతోషపెట్టింది. పాపం ఆ పిల్ల అగ్గిపుల్లని 2 చేతుల్లోకి తీసుకుంది. ఇప్పుడు వెచ్చదనం కలిగింది. మంటని చూసి ఆమె కలలోకి వెళ్ళిపోయింది. ఆమె తన మంటలో వెలుగుతున్న ఒక స్టోర్ని చూసింది. ఆమె ఒక పెద్ద స్టోక్ వద్ద అందమైన ఇంట్లో కూర్చుని ఉంది. ఆమె వెచ్చని స్వెటర్, ఉన్ని బూట్లు, తలపై వెచ్చని టోపీ పెట్టుకుని ఉంది. ఎంత వేడి అంటే ఆమెకి చెమటలు పట్టసాగాయి. ఉన్నట్టుండి మ్యాచెస్ పుల్ల ఆరిపోయింది. దాంతో ఆమె కల కూడా చెదిరిపోయింది. ఆమె వేళ్లు మళ్లీ చలికి నొప్పెట్టసాగాయి. ఆమె మరో పుల్ల వెలిగించింది. అదే సమయంలో చలిగాలి వీచింది. ఆమె గోడకి అడ్డం పెట్టి ఆ మంటని ఆరకుండా ఉండేలా ప్రయత్నించింది. మంటకి చేతిని కూడా అడ్డం పెట్టింది. దాన్ని ఆమె చూస్తున్నప్పుడు గోడ మాయమైపోయింది. అక్కడ ఒక గది కనిపించింది. ఒక తెల్లటి బట్టతో కప్పబడ్డ టేబుల్పై అన్ని రకాల వంటకాలు ఉన్నాయి. పగటి వెలుగులో వెండిలా ఆ గది మెరిసిపోతోంది. ఆ టేబుల్పై చూడగానే అక్కడ మధ్యలో అందమైన రుచికరమైన ఒక గ్రిల్డ్ ముక్క కనిపించింది. ఆమె వెంటనే ఒక ముక్క తీసుకుని నోట్లో పెట్టుకుంది. ఆమె ఆకలి తీరిపోయింది. ఆమె మరో ముక్కని తీసుకోవాలనుకుంది. ఆమె తీసుకోబోయింది. అయితే తన చేతిలో ఉన్న మ్యాచెస్ పుల్ల త్వరగా ఆరిపోయింది. పాపం పిల్ల చెయ్యి కాలిపోయింది.
ఆమె ఆ పుల్లని ఆర్పేసింది. ఆ పుల్లని విసిరేయగానే గోడ మళ్ళీ వచ్చేసింది. లిటిల్ మ్యాచ్ గర్ల్ ఇంకో పుల్లని వెలిగించింది. ఈసారి ఆమెకి మరింత పెద్ద కల కనిపించింది. ఒక అందమైన చోట పెద్ద చందమామతో పాటు ఒక చెట్టు కింద తెల్లటి బట్టలతో కూర్చుని ఉంది. రాత్రి సమయం, కానీ చలి లేదు. ఆమె నక్షత్రాల్ని చూస్తూ సంతోషపడుతోంది. ఆమె ఎప్పుడూ ఇంత విశాలమైన ఆకాశాన్ని, మెరిసే నక్షత్రాలని చూడలేదు. అప్పుడే ఆమెకి ఒక తోక తెగిన నక్షత్రం కనిపించింది. మనసులో అనుకుంది, ఇంకోటి ఎగిరిపోయింది అని. ఆకాశం వైపు ఆమె అమ్మమ్మ అలా చెబుతుండేది. సరిగ్గా అప్పుడే తన అమ్మమ్మని చూసింది. ఎప్పుడైనా నక్షత్రం తోక తెగితే అప్పుడు దాని స్థానాన్ని మరొకటి తీసుకుంటుంది. ఇలా చెప్పి ఆమె అమ్మమ్మ మాయమైపోయింది. లిటిల్ మ్యాచ్ గర్ల్ పిలవసాగింది. అమ్మమ్మ, ఆగు, వెళ్ళొద్దు, నేను మిమ్మల్ని చాలా మిస్ చేస్తాను. తన అమ్మమ్మని మరోసారి చూసేందుకు మ్యాచెస్ పుల్లని వెలిగించింది. చలికి ఎలా వణికిపోతోందో మర్చిపోయింది. మళ్ళీ తన కలని చూడసాగింది. అగ్గిపుల్లని వెలిగించిన ప్రతిసారి తన అమ్మమ్మని చూస్తున్నట్టుగా ఆమెకి అనిపించింది. ఆమె మరో అగ్గిపుల్లని వెలిగించింది. ఆమె చుట్టూ పట్టపగలంతా వెలుగు వచ్చింది. అమ్మమ్మ ఎంతో అందంగా కనిపించింది. ఆ అందమైన ముఖాన్ని చూస్తూ తన కష్టాలన్నీ మరిచిపోయింది. ఈ క్షణం ఇలాగే ఆగిపోతే బావుండు. అందుకే ఆమె చివరి అగ్గిపుల్లను కూడా వెలిగించింది. అమ్మమ్మ మళ్ళీ ఆమె ఎదురుగా వచ్చింది. తన చేతిలోకి లిటిల్ మ్యాచ్ గర్ల్ చేతిని కూడా అందుకుంది. ఇద్దరూ కలిసి ఆకాశంలో ఎగరసాగారు. లిటిల్ గర్ల్కు ఎంతో సంతోషంగా ఉంది. ఇప్పుడు చలి లేదు, ఆకలి లేదు. సరిగ్గా అదే సమయంలో మరో నక్షత్రం తోక తెగింది. ఉదయం రోడ్డుపై వెడుతున్నవారు గోడకు ఆనుకొని ఉన్న లిటిల్ గర్ల్ని చూశారు. ఆమె కళ్ళు మూసుకుని ఉన్నాయి. ఆమె ముఖంపై చిరునవ్వు మాత్రం ఉంది. ఆమె చుట్టుపక్కల ఎన్నో ఆరిపోయిన అగ్గిపుల్లలు పడి ఉన్నాయి. ఆ పుల్లలే కాలి ఆమె జీవితంలో వెలుగుని నింపాయి. ఇలాంటి కలలు ఎవరూ చూడలేరు.